శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నెంబర్ 7569823211. 24 ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారు పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధించే అవకాశం సాధించాలి. ఉద్యోగరీత్యా శుభకాలం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రశంసలుంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు బాగా ఒత్తిడిని తీసుకొస్తాయి. ఇతరుల సహాయం తీసుకుని వాటిని పరిష్కరించుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. అనుకోని ఖర్చుల మీద పడతాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండండి. మిత్రుల చేయుతతో పనులు చక్కదిద్దుతారు. వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గుడ్డిగా ఎవరినీ నమ్మడం మంచిది కాదు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించటం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. భూగృహ యోగాలు కలుగుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. తమ నైపుణ్యంతో మంచి పేరు సంపాదించుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: కాలభైరవుణ్ణి సందర్శించండి. అంతా మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.